ప్రకాశం జిల్లాలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పర్యటించారు. ఒంగోలులో రెండు వేర్వేరు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు. రైతులకు జరుగుతున్న అన్యాయాలపై పోరుపాటు సాగిస్తానని రామచంద్ర యాదవ్ చెప్పారు. ఇటీవల కాలంలో బడుగు బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయంటున్నారు రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అణగారిన కులాల మీద దాడులు జరిగిన, అలాగే రైతుల సమస్యలైనా మరి ఏ సమస్యకైనా బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఆయన స్పందిస్తున్నారు. అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు, వాళ్ళకి అండదండలుగా ఉంటున్నారని చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ప్రకాశం జిల్లాలో రెండు సంఘటనలు, ఒక సంఘటనలో యాక్సిడెంట్లు అంటే లోకేష్ పర్యటన రావడంతో వాళ్ళని పర్యటనకి వెళ్ళే వాళ్ళు అక్కడికి చేమకుర్తి బంధం బళ్ళమూడు గ్రామంలో దళితులు మాదిగలపై రెడ్డి సామాజిక వర్గం దాడి చేయటం, వాళ్ళని పరామర్శించడానికి ఈరోజు బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ గారు వచ్చారు. ఆయన్ని ఈ సంఘటనపై ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దండగా ఉంటున్నారు, అలాగే ప్రస్తుతం ఈ సంఘటనలపై మీ స్పందన? చాలా బాధాకరమైన అంశము. ప్రకాశం జిల్లాలో జరిగిన రెండు సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు సంఘటనల్లో కూడా దళితులే బాధితులు అవ్వడము, అది కూడా చీమకుర్తి మండలంలో దళితుల పైన వారి పొలానికి సంబంధించిన పంటను నాశనం చేశారని చెప్పి ప్రశ్నించినందుకు ఆయుధాలతో మరి వెంటాడి చంపడానికి ప్రయత్నం చేస్తే వారి మీద ఇప్పటి వరకు చట్టపరమైన చర్యలు ఏవి తీసుకోకపోగా కనీసం వారికి సరైన చికిత్స అందించే పరిస్థితుల్లో కూడా లేదు. ఇంత పెద్ద సంఘటన జరిగితే ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన గాని దాడి చేసిన వాళ్లపైన చర్యలు కానీ తీసుకోకపోవడము చాలా బాధాకరము. అదే విధంగా అధికార పార్టీకి సంబంధించిన సమావేశానికి నిబంధనలను అతిక్రమించి ఒక చిన్న వాహనంలో 13 మంది దళిత మహిళలను తీసుకెళ్తుంటే అక్కడ జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం నుండి తప్పి తీవ్ర గాయాలతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే వారికి సరైన చికిత్స అందించకపోగా వారిని బలవంతంగా డిశ్చార్జ్ చేయాలని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఫోర్స్ చేయడము చాలా తీవ్రమైన అంశము. ఈ రాష్ట్రంలో బీసీలు దళితులు వీళ్ళ రాజకీయం కోసమో వీళ్ళ మీటింగుల కోసమో లేదంటే వీళ్ళ యొక్క ఓటు బ్యాంకు కోసమో ఉపయోగపడాలి కానీ అభివృద్ధి గురించో లేదా హక్కుల గురించో మాట్లాడితే దాడులు చేస్తారు, హత్యలు చేస్తారు. హత్యలు చేసిన తర్వాత ప్రభుత్వము పోలీసులు వీరిపైన చర్యలు తీసుకోకుండా మళ్ళీ నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా గత 16 నెలల్లో అనేక సంఘటనలు జరిగినాయి. ప్రతి సంఘటనలో కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా విధానం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మాట్లాడతారు. దళితుల పైన దాడి జరిగినా, బీసీల పైన దాడులు జరిగినా చట్టాన్ని కూడా తన పని తను చేసుకోనివ్వకుండా అధికార పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. దానికి ముఖ్యమంత్రి ప్రోద్బలం ఉంది అనేది ఈ రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనలు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తన విధానాన్ని మార్చుకొని ఈ రాష్ట్రంలో దళితులకు, బీసీలకు, రైతులకు రక్షణ కల్పించకుండా కార్పొరేట్ శక్తుల కోసము లేదంటే మీ అధికార పార్టీ నాయకుల కోసము విచ్చలవిడిగా వ్యవస్థల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని దుర్వినియోగం చేసినట్టయితే మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటీవల కాలంలో చంద్రబాబు రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దాని మీద ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది, అలాగే మీరు ఎందుకు స్పందిస్తున్నారు ఇంతగా? ఈ రాష్ట్రంలో అధికార పార్టీ అధికారం ఉంది కదా, ఏమైనా చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కోవచ్చు, దళితుల పైన దాడులు చేయొచ్చు, బీసీలను హత్యలు చేయొచ్చు అని విచ్చలవిడిగా అధికార మదంతో విర్రవీగుతుంటే దీన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షము ఈరోజు వారి యొక్క పబ్లిసిటీ కోసము రోడ్ల మీదకి వచ్చి సినిమా డైలాగులు చెప్పుకుంటూ రఫా రఫా అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకే ఈరోజు బీసీవై పార్టీ ప్రజల తరపున ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన, రైతులకు జరుగుతున్న అన్యాయం పైన, బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన, దళితులకు జరుగుతున్న అన్యాయం పైన రాష్ట్రంలో ఎక్కడ ఏ వర్గానికి అన్యాయం జరిగినా రాజీ లేని పోరాటం చేస్తున్నాము. దీన్ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తాము. ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా ఈ పోరాటంలో ఎటువంటి వెనకడుగు వేసే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఒక్కరిగా, మీరే సైనికులుగా, మీరే యుద్ధంలోకి దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలపై ఒంటరిగా పోరాడుతున్నారు. మీకు ఎలాంటి ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తిడి వస్తుంది, అలాగే మీ పరిస్థితి? ప్రభుత్వం నా మీద ఎలాంటి వేధింపులు చేస్తుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. గత నెల రోజుల, కేవలం నెల రోజుల వ్యవధిలోనే
ఇప్పటికి నా మీద 5 తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రైతుల కోసం పోరాటం చేశానని చెప్పి, బీసీల కోసం పోరాటం చేశానని చెప్పి, అదే విధంగా మత్స్యకారుల కోసం పోరాటం చేశానని చెప్పి, ఈ కేసులన్నీ తప్పుడు కేసులని పెట్టిన పోలీసులకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. గత 2 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకరణ సంఘటన వల్ల 9 మంది చనిపోయి అనేక మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళను పరామర్శించడానికి వెళ్తే కూడా నా మీద మళ్ళీ తప్పుడు కేసు పెట్టారు. ఇలాంటి తప్పుడు కేసుల వల్ల నేను వెనకడుగు వేసి ఇంట్లో కూర్చుంటాను అనుకుంటే అది మీ మూర్ఖత్వము. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రాష్ట్రంలో బాధితుల తరపున, ప్రజల తరపున మీరు అధికారాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగంతో ఈ రోజు చేసే తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన బీసీవై పార్టీ పోరాటం కొనసాగుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. సార్, ఇప్పుడు బీసీవై రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలకి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అనేది ఆయన పోరాటం చేయటం జరుగుతుంది. ఆ బాధితుల్ని పరామర్శిస్తూ వాళ్ళకి నేనున్నాననే అండ అనేది చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా అణగారిన కులాలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, ఇంకా వేరే ఏ ఇతర ప్రభుత్వ బాధితులు ఎవరున్నా కూడా మేము స్పందిస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశం.